నమస్తే. అంటే జనరల్‌గా శిలాజిత్ మనం వింటూ ఉంటాము. శిలాజిత్ ఇదొక న్యాచురల్ హెర్బ్. దీనివల్ల అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. అయితే ఒరిజినల్ శిలాజిత్ అనేది ఎలా ఉంటుంది? ఎట్లా తెలుసుకోవాలి? అంతే కాకుండా దాన్ని ఏ విధంగా వాడుకోవాలి? ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది? మనకు తెలియని విషయాలేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచ్యువల్ గురువు అరుణాదేవి గారున్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది టూ అథెంటిక్ ఉంటుంది. అంటే మీరు హిమాలయాస్‌కి వెళ్ళొస్తారు. అక్కడ సాధన జేస్తారు. మీరు పెద్ద యోగా గురువు. అంతేకాదు మీరు హీలింగ్ జేస్తారు. ఇట్లా డిఫరెంట్‌గా హెర్బల్ మెడిసిన్ జేస్తారు. సో, నాకు తెలుసుకోవాలని ఉందేంటంటే ఇది శిలాజిత్. మీ దగ్గర ఇది పూర్తిగా ఒరిజినల్ శిలాజిత్ ఇది. మీరు ఎక్కడి నుంచి సేకరించారు? బయట వాటికి దీనికి తేడా ఏంటి? ఇది ఎట్లా వాడుకోవాలి? శిలాజిత్ అనేది అసలు ఇప్పుడైతే విపరీతంగా హ్మ్. మార్కెట్‌లో ఉంది. హనీ శిలాజిత్ అని, అశ్వగంధ శిలాజిత్ అని, గోల్డ్ శిలాజిత్ అని, ఇంకేదో సిల్వర్ అని, ఇంకా రకరకాల సాచెట్స్ వచ్చినియి. శిలాజిత్తులు. హ్మ్. సాచెట్స్ హ్మ్. ముఖ్యంగా. సో, అంటే ఏదో ఒకటి మిక్స్ చేసి మెడిసిన్ అది ఇవ్వడం, అది కొంతవరకు ఓకే. మీరు ప్యూర్ షిలాజిత్ వాడాలంటే ప్యూర్ షిలాజిత్ వాడండి. దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ మీకొస్తాయి. మళ్ళీ దాంట్లో హనీ కలిపి, మళ్ళీ దాంట్లో ఇప్పుడు హ్మ్. ఇదే షిలాజిత్ మీకు హ్మ్. అట్లా పౌచెస్ అంటే దీన్ని అవును. లిక్విడ్ రూపంలో చేసి దానికి కొంచెం హనీ కలిపి హ్మ్. చేస్తే మీకు ఇలాంటివి ఓ 10 చేయొచ్చు. హ్మ్. సో, మనకి అది రేట్ తక్కువగా ఉంది కదా! లేకపోతే అది ఎట్లా అయినా డైల్యూట్ అయిపోతది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు దానికి యాడ్స్ అవన్నీ చూస్తున్నాము. అవును. కానీ ప్యూర్ షిలాజిత్ లానే వాడాలి. అశ్వగంధ కలిపితే అది వేరు. ఏదన్నా మీకు పర్టిక్యులర్‌గా కొన్ని ఇష్యూస్ ఏమన్నా ఉంటే అది కలిపేవాళ్ళు అప్పట్లో. ఎందుకు ఆయుర్వేదలో తక్కువ కలిపేవాళ్ళు అంటే అది చాలా ఎక్స్‌పెన్సివ్. మందులో ఇలా ఇష్టం వచ్చినట్టు కలపడానికి ఉండదు కాబట్టి తక్కువ మోతాదులో వాళ్ళు కలిపి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అది పరిస్థితి లేదు. మీకు ఈ శిలాజిత్ ఎందుకు ఇంత స్వచ్ఛమైంది, అది ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ అని చెప్తున్నా. ఇప్పుడు ఇవి దొరికేయన్నీ అవి ఎక్స్‌పోర్ట్ కాదసలు. మన హ్మ్. ఇండియాలో మార్కెటింగే గానీ బయటికెళ్ళవు. ఇది ముఖ్యంగా చాలా ఎత్తైన పర్వతాలు. అంటే ఎవరెస్ట్ లాంటి పర్వతాలు. అలాంటి ఆ రేంజ్‌లో ఇది కలెక్ట్ చేసి తీసుకొచ్చింది. హ్మ్. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు శిలాజిత్ మనకి ఇక్కడ కూడా దొరుకుతది. మనకిప్పుడు ఇక్కడొచ్చేదంతా లదాఖ్ ఎక్కువొస్తది. లదాఖ్, కాశ్మీర్ అటు నుంచి వస్తది మనకి. ఈ శిలాజిత్ మాత్రం మనకి హిమాలయన్ అండ్ టిబెటన్ రేంజ్‌లో అంటే అటువైపు ఉన్న రేంజ్ అటునుంచి వస్తది. చాలా ఎత్తైన పర్వతాల నుంచి. దానికి, దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి మెడిసినల్ వాల్యూస్. అలాగే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ప్రాసెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వాళ్ళ ట్రెడిషన్ మాట. హ్మ్. ఇప్పుడు ఒక సీజన్ ఉంటుంది దీనికి. సమ్మర్, మే మంచి సీజన్ మాట. ఏప్రిల్, మే, జూన్ గూడా సీజన్. జూలై మిడిల్ నుంచి సీజన్ అయిపోతుంది. దీనికి స్టార్టింగ్ ఒక ఫెస్టివల్ ఉంటుంది. ఎండింగ్ ఒక ఫెస్టివల్ ఉంటుంది. హ్మ్. ఈ స్టార్టింగ్‌లో అప్పుడు కలెక్ట్ చేసిందంతా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు జల్సా అని అట్లాంటి హిల్ స్టేషన్స్ ఉంటాయి. అసలు మీరు వెళ్ళలేరు అక్కడ. అంటే మనకు అలవాటు లేదు గదా! అక్కడేం రోడ్‌లాగా ఉండదు. వాళ్ళంటే ఎక్కేస్తారు. ఆ కొండ ఎక్కేవాళ్ళు. మనం వెళ్ళాలంటే ఎక్కడో ఒక ప్లేస్‌లో ఆగిపోవాలి. హ్మ్. లేదా ఆగి ఓ 3 రోజులు, 4 రోజులు ఎక్కాలి దాన్ని. 14, 15 కిలోమీటర్స్. ఆ ట్రెడిషన్ వాళ్ళు మంచిగా అలంకరించి వీళ్ళు పట్టుకొచ్చినప్పుడు ఆ విమెన్ ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళంతా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెసెస్ వేసుకొని వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళు పాటలు పాడుతూ వాళ్ళని వెల్కమ్ చేసి దానికి పూజ లాంటిది వాళ్ళకో ప్రాసెస్ ఉంటది. అది చేసి దాన్ని శుద్ధి చేస్తారన్నమాట. క్లీన్ చేస్తారు. ఆ హ్మ్. క్లీన్ చేసేటప్పుడు దానికి మళ్ళీ హెర్బల్సే వాడాలి. ఇప్పుడు త్రిఫలా కానీ ఇంకా చాలా రకాల హెర్బల్స్ కషాయాలు కాసి అవి రెడీగా ఉంచుతారన్నమాట. అవి పెట్టి కనీసం కొన్ని రోజులు పడతది ఆ ప్రాసెస్ క్లీన్ చేయడం అనేది. ప్రాసెస్ అట్లా చేసి సూర్యతాపీపనం అంటే సూర్యుడు ఎండ అది ఉంటుంది కదా! ఆ టైంలో దాన్ని చేస్తారు. చేసి మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. దీనికి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. అందరూ చేయలేరు. మిషన్స్ అట్లాంటివి వాడరు వాళ్ళు. ఒక 9 రోజులు. ఆహ్, మళ్ళీ దీని మంటకి కావాల్సినటి సమిధులు
అన్ని హెర్బల్ ఇవే, అంటే కొన్ని వాటితోనే మంట చేయాలి. ఏదడితే అది పొల్లలు పెట్టేసి కట్టెలు పెట్టేసి మంటలు పెట్టడం కాదు. దానికి అది ఉంటుంది అలా కట్టి దానికి మళ్ళీ ఎప్పుడప్పుడు తయారు చేస్తారు చెక్కది. ఒక కుండ ఉంటుందన్నమాట పెద్ద, దాంట్లో పెట్టి మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ దానిపైన అది పెట్టి ఇంకోటి పెట్టి డబల్ హీట్ అంటాం కదా అట్లా పెట్టి కింద మంట పెడతారు. 9 రోజులు 9 రాత్రులు కంటిన్యూస్గా అది ఆరకుండా వాళ్ళ ఉంటారన్నమాట. మనుషులు ఉండి తను చూసుకుంటూ ఉంటారు. అది ఒకటే టెంపరేచర్, అవి అదే టెంపరేచర్ నడవాలి, ఎక్కడ తగ్గకూడదు, ఇక్కడ దాన్ని పెరగకూడదు. సో అలా 9 days ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎండలో పెట్టి అలా చేసిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకొస్తారు. దాంట్లో ఎటువంటివి కలపరు. మీరు గుర్తుపెట్టుకోండి, లిక్విడ్గా ఉన్నది అది దాంట్లో కలిపితేనే లిక్విడ్ అవుతుంది. అంటే మీరు వాటర్ లేకపోతే ఏదో కలపాలి దాంట్లో, స్ట్రక్చర్ అలా ఉంటుంది. తర్వాత తెలిసిపోతుంది మీకు. సో అంటే ఇప్పుడు వస్తుంది ఏం కాదు, కానీ మనం చెప్పినంత రిజల్ట్ అంత రాదు. జనరల్గా శిలాజిత్ అనేది ఎప్పుడు వేసుకునేది కాదు. దట్ ఈస్ ద ఇయర్లీ వన్స్, అంటే సంవత్సరానికి ఒకసారి, అంటే 1 నెల 2 నెలలు అంతే, అంతకు మించి అది శిలాజిత్ వాడకూడదు. అది వాడాలి అంటే అవి వేరే ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది చెప్తారు. మీరు వెళ్ళినప్పుడు మీరు వేసుకోండి అని గ్యాప్ ఇచ్చిస్తారు తప్ప ఇలా ఇది ఇష్టం వచ్చినట్టుగా తేనె కలిపాము ఇందులో అశ్వగంధ కలిపాము అని చెప్పి రెగ్యులర్ సప్లిమెంట్ లాగా ఇస్తే అది మంచిది కాదు. శిలాజిత్ అనగానే జనరల్గా ఇది ఒక మెన్ హెల్త్ ఇష్యూస్ ని కరెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది, అదే ఉంది ప్రాచుర్యంలో. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది, సెక్స్ఫుల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అనేది దానికోసమే వాడతారని ఇదేదో రహస్యంగా వాడతారు, అట్లా ఏం కాదు. హార్మోన్ ఈజ్ అ హార్మోన్. మెన్కి ఎంత ఇంపార్టెంటో విమెన్కి కూడా అంత ఇంపార్టెంట్. ఆడవాళ్ళకు కూడా, ముఖ్యంగా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇది బాగా అవసరం అవుతుందంటే ఒక 40 years వచ్చిన దగ్గర నుంచి హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ వీళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్లో డిఫరెన్స్ ఉంటుంది, కార్టిజాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది, మెనోపాజ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ వాడచ్చు అని చెప్తాను నేను. ఇదేమి వీళ్ళు వాడకూడదు వాళ్ళు వాడకూడదు అని అట్లా లేదు. వీళ్ళకి మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ చేస్తుంది, వాళ్ళకు కూడా ఆండ్రోపాజ్ అనేది ఉంటుంది, అవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే ఆడవాళ్ళకి కూడా మెనోపాజ్లో వచ్చే హాట్ ఫ్లషెస్ కానీ, కంగారుగా ఉండడం, దడగా ఉండడం, తర్వాత మనకి విటమిన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది, మినరల్ డెఫిషియన్సీ బాగా వస్తుంది, బోన్స్ అరిగిపోవడం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఇలాంటివన్నీ మనకి తగ్గిపోవడం ఉంటాయి. ఇంకా ఇందులో ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఫుల్విక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ ఫుల్విక్ యాసిడ్ అనేది ఈ ప్రాపర్గా ఏదైతే మనం ప్రాపర్ ట్రెడిషనల్ పద్ధతుల్లో మనం చేస్తామో దాంట్లోనే ఈ యాసిడ్ ఉంటుంది, ఈ ఫుల్విక్ యాసిడ్ అనేది. ఈ ఫుల్విక్ యాసిడ్ మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్కి ఒక లేయర్లా పనిచేస్తుంది. అందుకే అది వేసుకున్న వెంటనే వారం రోజులకు వచ్చే రిజల్ట్ ఏంటంటే మీకు కడుపులో మంట తగ్గడం, అసిడిటీ తగ్గడము, తర్వాత డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడము. ముందు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ రోజు పొద్దున్న లేచి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నడవడానికి చాలామంది ఉన్నారు, వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అది ఫస్ట్ తెలుస్తుంది. మీరు ఒక 10-20 రోజులు వాడేసరికి మీ ఎనర్జీ లెవెల్స్లో తేడా వస్తుంది, మీకు ఆ వీక్నెస్, నీరసంగా ఉండడం అవన్నీ తగ్గిపోతాయి. తర్వాత నొప్పుల్లో కూడా తేడా వస్తుంది, మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇది దీంట్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. మనకి బోన్కి కావాల్సినవే 12 మినరల్స్, అది కాకుండా మన బాడీకి కావాల్సిన మినరల్స్ ఒక 85. సో 85+ మినరల్స్ ఉన్నది దీంట్లో ఉంటాయి. కాబట్టి మన శరీరానికి కావాల్సిన అన్ని మినరల్స్ కూడా దీంతో వస్తాయి. కాబట్టి ఇన్ని మినరల్స్ ఉంటుంది కాబట్టి ఇలా మీరు రెగ్యులర్గా ఎవ్రీ డే తీసుకోకండి, సంవత్సరాలు పొడుగు వాడొద్దు అని చెప్తారు. ఎందుకంటే ఎక్కువ మినరల్స్ కూడా మన బాడీకి అంత మంచిది కాదు. కాబట్టి ప్రాపర్గా ఎక్స్పర్ట్తో అది ఎంత వాడాలో అంతే వాడాలి. కానీ ఇప్పుడు చూస్తున్న యాడ్స్, ఇప్పుడు పిల్లలు బాగా వాడుతున్నారు, యంగ్స్టర్స్ కూడా అవసరం. ఎందుకంటే ఎక్కువ జిమ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. జిమ్కి వెళ్ళిపోయి ఆ ఎనర్జీ అంతా అయిపోయి మళ్ళీ ఇక హై ప్రోటీన్ తాగడం అవన్నీ చేస్తారు.
కానీ మీరు ఇది తాగితే జిమ్‌కి వెళ్ళే ముందు తాగొచ్చు. అయితే జిమ్ నుంచి వచ్చిన తర్వాత వాటర్‌లో కలుపుకొని తాగొచ్చు. ఇప్పుడు బ్లాక్ వాటర్ అని కూడా మీకు చాలా ఫేమస్ అవును. అయింది. 1 లీటర్ బాటిల్‌లో ఇది కొంచెం ఇంత కలుపుకొని తీసుకువెళ్ళి మీరు అలా కూడా తాగొచ్చు. అంటే మీ ఎనర్జీ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఇంకోటేంటంటే 3 అవర్స్, 4 అవర్స్ అంటే బాడీ బిల్డర్స్ గానీ, లిఫ్టర్స్ గానీ ఎక్కువ అవర్స్ జిమ్‌లో ఉండే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్‌లో ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే హార్మోన్‌లో చేంజెస్ వస్తాయి. దానికోసం ఎక్కువ జిమ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇది వాడండి అని చెప్తాను. అది కూడా 12 సంవత్సరాలు అట్లాంటి పిల్లలకి అసలు అవసరం లేదు. అబ్బాయిలకి కానీ, అమ్మాయిలకి కానీ ఎవరికైనా 16 నిండాలి. నిండిన వాళ్ళే ఇది వాడాలి. అందరూ వాడకూడదు. ఇప్పుడు అందరూ జిమ్‌కెళ్తున్నారు కాబట్టి యంగ్ బాయ్స్ కూడా ఎక్కువ వాడకండి. ఎక్కువ జిమ్ మంచిది కాదని ఎందుకు చెప్తాము అనంటే, మనం ఇంత కేర్ తీసుకోవాలి. తీసుకొని వాడాలి. ఇష్టం వచ్చినట్టు ప్రోటీన్స్ తాగేయడము, అదేవో మిల్క్ షేక్స్ తాగడం ఇవన్నీ చేసి అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఇది తాగితే మీకు చాలు. సో, ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మార్కెట్‌లో అన్నీ ఇవే చెప్తున్నారు. ఇలానే మీకు మంచి ప్యాకింగ్ చాలా బావుంటున్నాయి. అంతా ఇలానే ఉంటుంది. ఏది కొనాలి అనేది ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ కూడా ఉంది. కాబట్టి మెయిన్ ఏం లేదు. ఎటునుంచొస్తుంది, ఎక్కడి నుంచొస్తుంది అనేది మీరు ఒక్కసారి చూసుకుంటే అది తెలిసిపోతుంది. ఓకే. క్వాలిటీ మీకు వాడినప్పుడు కూడా తెలిసిపోతది. అది 3, 4, 5 డేస్‌లోనే మీకు ఆ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. అలాగే గైనిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, గైనిక్ అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్, సిస్ట్, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. సిస్ట్, ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తాం. సో, నిద్ర పట్టట్లేదు నాకు, బాగా ఎక్కువ అలసిపోయి ఎక్కువ పని చేసి ఇంటికెళ్ళేసరికి అది ఓవర్ యాక్టివ్ నిద్ర కూడా రాదు. అలాంటి వాళ్ళు ఈవినింగ్ తాగొచ్చు. ఈవినింగ్ 5:00 అట్లా మీరు మంచి ఒక బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉంటే చక్కగా బ్లాక్ కాఫీలో కలుపుకొని కూడా తాగొచ్చు. జ్యూస్‌లో కలుపుకొని తాగొచ్చు. టీ, కాఫీ, మిల్క్, బటర్ మిల్క్, వాటర్ ఎందులోనైనా కలిపి తాగొచ్చు. క్వాంటిటీ? క్వాంటిటీ ఏదైనా సరే ఒక చిన్న పీనట్ సైజ్ మాట. ఒక చిన్న గింజ, ఒక బఠానీ గింజ తర్వాత ఒక చిన్న మనది ఉంటుంది కదా! వేరుశనగ గింజలు అంత అంత సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. లిక్విడ్స్ అంటే అవి వాడుతున్నారు కానీ నేనైతే లిక్విడ్స్ అలాంటివి సజెస్ట్ చేయను. లిక్విడ్‌గా మార్చాలి అంటే దాంట్లో ఏదో కలిపితేనే లిక్విడ్ అవుతది తప్ప అవును. లేకపోతే లిక్విడ్ అవ్వదది. యెస్. కాబట్టి యాజ్ ఇట్ ఈస్‌గా ఇది మీరు తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈవెన్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి, తర్వాత యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళకి, స్కిన్ పిగ్మెంటేషన్‌కి, స్కిన్ మంచి గ్లో ఉంటుంది. మంచి ఆ స్కిన్ ఆ కొలాజన్ అనేది మీకు అందుతుంది. ఇంకా చాలా మన ఎనర్జీ లెవెల్స్, మెయిన్‌గా ఎనర్జీ లెవెల్స్ ఇది ఫస్ట్ కనపడేది అదే ఎనర్జిటిక్‌గా ఉండడం. మీరు తాగిన రెండో రోజు, మూడో రోజు నుంచి బావుంది అనేది అనిపిస్తది. ఇది డేస్ పెరుగుతున్నప్పటికల్లా రిజల్ట్ ఎలా 4 రోజులకి రిజల్ట్, 20 రోజులకి ఇది, ఒక నెల రోజులు వాడేసరికి మీ ఎనర్జీ లెవెల్స్ కంప్లీట్ చేంజ్ అయిపోతాయి. ఈవెన్ హార్మోన్స్ మీద ఇది పనిచేస్తది. హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వకుండా చేస్తది. ముఖ్యంగా ఎముకలు అరిగిపోకుండా చేస్తది. చాలామంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అరిగిపోతూనే ఉంటాయి. మనం ఎందుకంటే వాడుతుంటాం కాబట్టి అరిగిపోతూ ఉంటాయి. అరిగిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇది వాడమని నేను Yes. సజెస్ట్ చేస్తాను. అన్నయోగ శిలాజిత్ ఇది. ఇది ఒరిజినల్ ప్యూర్ శిలాజిత్ ఇది. దీని సేకరణ కూడా మీరు చెప్పిన విధానం చాలా అంటే దానికొక పద్ధతి, సాంప్రదాయము అలా ఉంటుంది. ఇది దొరికే ప్లేస్ కూడా ఎత్తైన హిమాలయాస్ నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చింది. నార్మల్‌గా ఇక్కడ కొండల్లో కూడా దొరుకుతూ ఉంటుంది కానీ దాన్ని మనము ఒరిజినల్‌గా మనం కన్సిడర్ చేయము. దీంట్లో ఉన్నంతగా దాంట్లో ఉండవు. యెస్. సో, మీరన్నట్లు సాచెట్స్, టాబ్లెట్స్ ఫార్మ్‌లో అలా గూడా దొరుకుతున్నాయి గానీ గమ్మీస్ దొరుకుతున్నాయి. గమ్మీస్ అవి మనము శిలాజిత్ లాగా చెప్పలేము. సో, ఏదైనా కలిపితే అది శిలాజిత్ అవ్వదు. ఒరిజినల్ శిలాజిత్ అంటే ఒరిజినల్‌గా నార్మల్‌గా ఇలాగే తీసుకోవాలి. క్వాంటిటీ అనేది కూడా చాలా మ్యాటర్ అవుతుంది కాబట్టి మీరు చెప్పిన సైజ్ అంతా తీసుకుంటే మంచిది. ఇంకా అంతే కాకుండా మేడం మీ దగ్గర ఉమెన్ శిలాజిత్, మెన్ శిలాజిత్ ఇలా 2 ఉంటాయి. సో, దానికి డిఫరెన్స్ కూడా ఉంటుంది. బెనిఫిట్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎవరికైనా ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, లేదా శిలాజిత్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు.